ఇందిరమ్మ ఇళ్లు మంజూరుతో పేదల ప్రజల సొంతింటి కల సాకారం. జగిత్యాల మండలం అనంతారం గ్రామంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, షేర్వాల్ టెక్నాలజీతో అతి తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఇళ్లు నిర్మాణం చేపట్టడంతో పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, హబ్సీపూర్కి చెందిన యువత సతీష్ విద్యాసాగర్ గార్ల ఆధ్వర్యంలో షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయం. ఇందిరమ్మ ఇళ్లు మంజూరుతో పేదల ప్రజల సొంతింటి కల సాకారం. 450 గజాలలో రూఫ్ 650 గజాలలో 5 లక్షలలో ఇళ్లు నిర్మాణం పూర్తి. పేద ప్రజలకు అప్పుల భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం షేర్వాల్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్తో నిర్మాణం. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రిగారు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నారు. మొదటి విడత 3500 ఇళ్లు మంజూరయ్యాయి. రెండో విడతలో 2000 ఇళ్లు మంజూరు కానున్నాయి. గోడలు కట్టుకుని పైసలు లేక రేకులు వేసుకుని ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా నిర్మించుకుంటే వాళ్ళకి 2 లక్షలు కూడా ఇమ్మీడియట్గా ఇస్తారు. అంటే ఇట్లాంటి గొప్ప కార్యక్రమం ఎప్పుడో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు చూసినాం. తర్వాత జగిత్యాల పట్టణంలో దాన్ని ప్రజలు గెలిపించారు. పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు చేసి కట్టినాం. ఆ తర్వాత మళ్ళీ గ్రామాన ఒక పండుగ వాతావరణం ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ఇంత గొప్పగా ఇక్కడ ఏర్పడుతుంది. రెండో విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, ఈ షేర్వాల్ టెక్నాలజీ ఎవరైతే కొంత డబ్బు బ్యాంకు నుంచి లోన్ పొందగలుగుతారో యువత, ఇప్పుడు ఎట్లయితే సతీష్ విద్యాసాగర్ కలిసి పనిచేస్తున్నారు, నేను సేట్ని అనుకుంటలేడు, కలిసి పనిచేస్తున్నాడు, కలిసి పనిచేసే శక్తి ఉన్న వాళ్ళు ఈ షేర్వాల్ టెక్నాలజీ చేసుకుంటే చాలా ఉపయోగం. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు కట్టే వాళ్ళకు కూడా నేను సూచన చేస్తాను. కరువు కాలం ఉంది, నీళ్లు లేవు, పునాది కట్టి 15 రోజులు నీళ్ళు పోసుడు, గోడలు పెట్టి 15 రోజులు నీళ్ళు పోసుడు, చెత్తేసి 20 రోజులు నీళ్ళు పోస్తే మొత్తానికి 6 నెలలు అంటే నీకు నీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. నెల రోజుల్లోనే పూర్తయి క్యూరింగ్ అయి ఇళ్లలోకి పోయే కార్యక్రమం, 5 లక్షల లోపల అయ్యే కార్యక్రమం. వెంటనే బేస్మెంట్ కాగానే ఫోటో తీసుకుంటారు, గోడలు కాగానే ఫోటో తీసుకుంటారు, చెత్త కాగానే తీసుకుంటారు, వెంటనే డబ్బులు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.